ఎప్పటికైనా కళ్ళ కలియో కలియదా బర పుట్టవంత ఉన్నది పెరగవంత ఉన్నది పురుణ ఒక చోట ఉడికేవంత ఉన్నది నరలోకం జనలోకం హెచ్చవంత ఉన్నది ఆ పురుషులతోటి పుణ్యమంటారు మొగలతోటి మోక్షమంటారు భర్తతోటి భాగ్యమంటారు అప్పటికి ఇప్పటికైనా భగవంతుడు సేవ వెనకేయాలి భర్త సేవ ముందుగల్లా చేయాలి ఆ నాదుడు వచ్చారు అక్కడ కళ్ళ భార్య ఒక లలన దేవి
నింపుకొని కలి 7 మెడల నింపుకోవన్నాని శంభుతోటి ఉత్కాల చేతని మళ్ళీ కైవారు తీసుకున్నది ఆ తల్లిలో దేవి ప్రాధాలు కడిగింది మిల్లి తల మీద అల్లుకుంది 1000 గోళాలు వెన్నెల సరళి చేసింది నాటి మండల్లో పెట్టినప్పుడే ఒక తడిపిడి తాను మాటింటి తడి వస్త్రం విడిసిండి పొడి వస్త్రం కట్టుకున్నాడు తడిపిడి తాను మాడవరికల్లా భీమరాకు బియ్యం మిన్నెల ఉంటే కాకరా వెంకట వెళ్ళంటారు 1000 పద్ధతి 70 దేవాలయం 30 ముఖ్య శాఖలు లక్ష్మణి మహారాజు కూడా లక్ష్మమ్మ దేవుని యొక్క నాదుని ఒక వంగాపురి మహారాజు కూర్చుని పెట్టింది కమలమెత్తు అన్నం పెట్టినప్పుడే దగ్గరాజు కమలమెత్తు అన్నం భోంచేసిండు కమలమెత్తు అన్నం భోంచేసినప్పుడు తమల పాత్ర విడాలు తెచ్చింది దానిమ్మ దప్పుడల్లా దాపడం చేసింది ఆనాడు ఒక ఆ తల్లి ఒక ఏనాడు ఒక అల్లల దేవికైనా
దరిద్రాన్ని వినేశకాలానికి దుర్బుద్ధి అంటారమ్మా. తన ఎత్తు ఒక కొడుకు లక్ష్మణి మహారాజు కోడలు లక్ష్మమ్మ దేవి ఉండగా లవంగాపురి మహారాజా ఇయ్యల్ల మనకి ఏలెత్తందుకు రాజ్యం ఉంది ఎక్కి చూడ ఎండి మేడ పండు చూడ పౌడి మేడ మనకు మిద్దలు బంగారి మేడ మన కొడుకు లక్ష్మణి మహారాజు కోడలు లక్ష్మమ్మ దేవి ఇప్పటికైనా అంటారు నాదా ప్రాణేశ్వర ఒక్క కొడుకు కాదు, ఒక్క రూపాయి ముల్లె కాదు, ఒక్క దేవసం కాదు, ఒక్క చేతులు ఇద్రాహమారదంటారు. ఇప్పటికైనా సచ్చినాడు తలగొర్రాయి పట్ట కొడుకులు ఉండాలంటారు. ఏడాదికి 3 రోజుల్లో 12 పండుగల మంగళార్తులు పట్ట బిడ్డలు ఉండాలంటారు. కోటి నోములలో ఒక్క కొడుకును కనుక్కున్నాము. కలియ దాపారంలో ఏడాదికి 3 రోజుల్లో 12 పండుగల్లో పెద్దలకు వస్తుంది, పెద్దరమాస బారలకు వస్తుంది బతుకమ్మ పండుగ. ఇలా మన కోడలు ఒక లక్ష్మమ్మ దేవి ఉంటే ఒక తల్లి గారు ఇంటికి వెళ్ళిపోతే మన కలి 7 మేడలు ఒక గౌరమ్మ వట్ట ఒక ఆడవిల్ల లేకపాయే. అప్పటికి ఇప్పటికైనా లంగైన దొంగైన ఒక కొడుకు ఉండాలి, గుడ్డిదైన కూనదైన ఒక బిడ్డ ఉండాలంటారు. ఆడవిల్ల లేని సాగు కనరాదు, ఒక తప్పు కొమ్మలేని సప్పుడు ఏర్పడిన బ్రాహ్మణులు లేని లగ్గం చెయ్యరాదంటారు. మన కొడుకు లక్ష్మతి మహారాజు కోడలు లక్ష్మమ్మ దేవి ఒక్క కొడుకు కాదు, ఒక్క రూపాయి ముల్లె కాదు, ఒక్క దేవసం కాదు అంటున్నావు. ఇలా మన కొడుకు తోడ ఒక అంశగల్ల బిడ్డ ఆడవిల్ల పొలము కావాలంటున్నావా? ఎండి బంగారం ఉంది 1000 కొద్ది భాగ్యం ఉంది. ఏ గుళ్ళే ఏ దేవుడు ఏ పుట్టల ఏ పామున 7 నాగమల్ల ఎండి బంగారం ఇండ్ల సొమ్మంత బండ్లలో పోసుకుని బండికి 2 బారెట్ల కట్టుకోని తిరుగుదాం, తిరులోకం నడతాం, నరలోకముకి ఏ భగవంతుడు మెచ్చి మనకు బిడ్డ పొలం ఇయ్యకపోతారా అంటున్నావు. లలదేవి ఇలా మన ఎత్తు కొడుకు ఉన్నాడు, మన ఎత్తు కోడలు ఉన్నది. మన కొడుకే కొడుకు అనుకోలే, కోడలే బిడ్డ అనుకోని కాలం గడపదామనుకున్నా. ఇప్పుడు మాత్రం ఒక లోకం బలగాకులు ఏమంటారు, తన ఎత్తు కొడుకు కోడలు ఉండగా సంతాన ఫలానికి వెళ్ళిపోతే లోకం ఏమంటారు. మొత్తమ్మ బామానేడు రామరామ
ఆయన అల్లుడు కొడుకుగా అంటారు. అత్త ఆయన పిలిచి అన్నం పెట్టినంతలో అత్త తల్లి కాదు అవని అందు మరి కోటి వరాలు పోసిన కోడలు బిడ్డ కాదంటారు. మన కోడలు బిడ్డ అనుకుందామంటున్నాం కానీ ఎన్నడు కాదయ్యా నాకు తప్పకుండా అడవిలో సంతానం. అయ్యయ్యో బామాలదేవి కోడి సంపద పెట్టినా కోడలు బిడ్డగా అక్క సంపద పెట్టినా అల్లుడు కొడుకు ఆడంటున్నావు. ఎన్ని బాధలు పడ్డా మంచి ఎన్ని కష్టాలు పడ్డా మంచి ఇలా మన కొడుకు కోడలు సంతాన బలం పోతే లోకం బల కాకుండా నరం లేని నానా రకాలు మాట్లాడతారంటే ఇలా ఒడ్లతోటి గడితోటి ఒడ్లు ఒక ఏ నాలుగు మగతోటి ప్రాథమికం లేదంటారు. నా నెత్తి మీద నిడసాడి పోలేదు, నా వల్ల నూకలేదు, మనకు సంతానం ఉడవలేదు. ఇళ్ళల్లో సంబంధ పనులని మీ పండుగ 2 బాటలు కట్టి ఏ రాజ్యం వల్ల ఏ దేశం వల్ల వెళ్ళిపోయి ఒక బిడ్డ బలం దేవన్నట్టు దేవి అప్పటికి ఇప్పటికైనా ఒక విద్య గురువు బుద్ధి గురువు ఇంత పెన్నామే పెద్ద గురువు అట. సతితోటి పతి అంటారు, పతితోటి సత్ అంటారు, భార్యతోటి భర్త అంటారు, భర్తతోటి భార్య అంటారమ్మా. బామా నువ్వు వద్దనంగా ఒక ఆడవిల్ల పొలము కావనడు ఇక నీ బుద్ధింతలు తిరుగుదాం తిరులోకం నడతాం నరలోకం అన్నాడు. బామా ఇవాళ మన ఏళ్ళ రాజ్యం ఒక మందు పెట్టాలి, ఏళ్ళ రాజ్యం ఒక పెద్దరు పారజ వాళ్ళకి అప్పగించాలి. కత్తిరి మీద దానాలు ధర్మాలు అయితే బంధు పెట్టద్దు. ఆ రగరాజు ఒక లవంగాపురి మహారాజు ఒక 2 పారజ వల్ల పిలిచిన ఒక కొడుకు లక్షపతి మహారాజును అప్పగించండు. కొడుక లక్షపతి మహారాజా ఇది వారదాకా ఎట్లా రాజ్యం వెళ్ళిన అట్లా రాజ్యం వెళ్ళాలి. ముద్దేడు దానాలు మాపేడు దానాలు మంచాలు ఒక ఒళ్ళు చూసి వస్త్రదానం పొట్ట చూసి భోజనాలు పెట్టాలి. కొడుకు లక్షపతి మహారాజుకు ఒక రాజ్యం అప్పగించండు. కోడలు ఒక లక్ష్మమ్మదేవికి కన్న తల్లి ఒక ఏనడు తల్లి ఇల్లన్నది ఒక తలుపు తాళం అప్పగించండు. ఆ కోడలు లక్ష్మమ్మదేవిని ఒక అన్నదానం వస్త్రదానం బంధు పెట్టకమన్నది. కొడుకేమో రాజ్యం అప్పగించిన కోడలికేమో కలి 7 వేల తలుపు తాళం అప్పగించి నీ బుద్ధి అంత తిరుగుదాం తిరులోకం నడతాం నరలోకం అన్నాడు. ఇళ్ళల్లో సంబంధ పనుల నింపినారా సంబంధ పనులను ఇప్పుడు బామాగా తిరగని యాత్రలు చేయని పూజలేసి మునగని గుండాలు మునిగి ఎక్కడన్నా మన కొడుకుతోడు ఒక అంశ అల్ల బిడ్డ అడవిలో పొలము తెచ్చుకుందాం అన్నాడు. ఇళ్ళల్లో సంబంధ పనులలో నింపి బండికి 2 బారెలు కట్టి భార్యను బండ్ల కూర్చొని పెట్టుకున్నాడు. బయలు వెళ్ళిన రోరయ్యా
అనుకుని వెళ్ళిపోతే మనకు సంతానం దొరకదు. ఎక్కడికి వెళ్ళి అద్దాన పడవి లోపల అడ్డబడ్డలో కలిగి పూజ చేయాలి, నిలబడాలి, నిలువు పూజ చేయాలి, పచ్చని వృక్షాలు పందిళ్ళు అంట నోమాలి, తెల్లగున్నరాళ్ళకు దేవుడు అంట మొక్కాలే, నల్లగున్నరాళ్ళకు నమస్కారం చెయ్యాలి. అడ్డపూజ పెడతామన్నారు, నిలబడ్డరాళ్లకు నిలిపి పూజ కట్టి పచ్చని వృక్షాల చూసి 12 నోములు బాలే, మరి కాశీదాకా నోమాలే, కాశీలా కైముద్ద వెళ్తామన్నారు, ఢిల్లీ దాకా నోమి ఢిల్లీలో దేవస్థానం వెళ్తామన్నారు. భగవంతుని పూజలల్లాగే కాబట్టి రామరాము మరి పచ్చని వృక్షాల చూసి 12 ఇదే పర్వతమైన లోపం వంటిది. నమస్కారం చేసిండ్రు. అట్లా ఒక దేవుడు మెచ్చి వరపోడి కడతాడు, సరదేవుడు మెచ్చి సంతానం ఇస్తలేడు దేవుడా. లలనదేవి అలనాడ చెప్పిన బాబా మన వంతులు లేదు పొలమన్న మన కొడుకును కూడలు చూసుకొని కాలం గడుపుదామంటే తిరుగుదాం తిరులోకం నడుతాం నరలోకం అన్నావు. ఇన్ని పూజలు చేసిన ఇన్ని సేవలు చేసిన కానీ ఏ భగవంతుడు ఇస్తారో మనకు సంతాన బలం ఇస్తలేడు. ఇక మన ముందున సంతాన బలం లేదేమో బాబా, మనకు ఏ దేవుడు మెత్తడా రాజ్యమాగం అయిపోతుంది, దేశమాగం అయిపోతుంది బాబా, ఇక మనం వెనుక మరిపోదామంటుండు. ఆడవిల్లలేకపాయే నీకు పూలగుండవలిగే ఓ దేవుడు, భార్య భర్తలకి ఎడవాపివా, తల్లికి పిల్లలు కాకుండా ఎడవాపి పుడితిమో. ఒకవేళ ఈ జన్మ లోపల ఆడవిల్లలేని జన్మైపోయానని చెప్పి ఆడవిల్లలేని సావేరు పడదంటనే దాదాపురా. మరి ఒకవేళ తిరిగినము తిరులోకము నడిచినము నరలోకము ఉరదేవుడు మెచ్చనా ఏవో దేవుడు
ఆనాడు ఒక సతిమా పురుషుల మాతృక దానపడి లోపల కలకల కలకల కన్నీరు పోసినప్పుడే ఆ రాజుగల్ల నగరాజుల మంగాపురి మహారాజు బామాలన దేవి ఇక మన ముందున సంతాన బలము లేకపోవచ్చునంటే ఇంత దూరం వచ్చి వెనకకు మర్రిపోతే ఏనుగోల వచ్చి పీనుగోల పోయినట్టు అయిపోతుంది. దొరికితే నాకు బలమల్ల దొరకాలి, లేకపోతే నా ప్రాణమన్నవో అన్నట్టున్నావు. ఏనుగోల వచ్చి పీనుగోల పోయినట్టు దొరికితే నాకు బలమన్న దొరక, లేకపోతే నా ప్రాణమన్నవో అన్నట్టు. ఇంకా తిరుగుదాం, తిరులోకం నడతామన్నారు లోకం అన్నాడు. భార్య నెమ్మడి పెట్టుకుని కొంత దూరం వెళ్ళొచ్చే వరకల్లా వాళ్ళు వచ్చేడుతో వాళ్ళు ఒక ఏనాడు సట్టేడు సముద్రాలు సాగిపోతూ ఉన్నాయి. ఆ సముద్రాలు పట్టుకుని సట్టేడు సముద్రాలు పట్టుకు కల దేవ గడ్డ మీద ఒక శివశివుని గుళ్ళు ఉన్నాయట. గుళ్ళు కల్లా చూసినారు ఇంత దూరం అయిన భగవంతుడు మెచ్చలేదు, మనకు సంతానం ఇయ్యలేదు. దొరికితే ఈ గుడికాడ బలమన్న దొరకాలి, లేకపోతే మన ప్రాణం పోయినా పర్వాలేదు స్వామి. అయ్యో బాబా, గుడికాడికి వచ్చేవరకల్లా పిక్కల వంటి పిట్టల ఇక్కడ రాజుడి కాకుల బియ్య ఉన్నది. ఈ కట్టుకున్న కాసిన పరడం తట్ట వేయాలి, నా చేతులు సెక్కబారం చెయ్యాలి, ఈ గుళ్ళు శుద్ధి పట్టాలి బాబా. గుడి లోపల పూజలు కట్టాలి. గుళ్ళు శుద్ధి పట్టి గుళ్ళ నింగా నిలిపి గంటకేడు పూజలు, గడియకేడు పూజలు, పొత్తేడు పూజలు, మాపేడు పూజలు కట్టాలి. అట్లన్న మనకు ఒక దేవుడు వచ్చి ఒక మూడు గంటలో పరదేవుడు సంతాన బలమే ఇచ్చును. చేతులు సెక్కబాల ఎదురు కట్టుకున్న కాదిరి పడడం తట్ట చేసింది. గుళ్ళు శుద్ధి పడతా ఉండ్రు రామరామ, పిక్కలాది వంటి నమో రామరామ, పిక్కలాది బియ్యేమో రామరామ, ముక్కు ముఖం లేని ముద్దరంగా వెళ్తున్నదే. ఆ లింగాన్ని కళ్ళ చూసేమో ఈ 12 ఏళ్ల కింద పడబడ్డ శుద్ధి పట్టినప్పుడే ఈనాడు ఒక ముక్కు ముఖం లేని ముద్దలింగం తేలింది. పసుపు కుంకుమ పాలకాయలు ఇసుకలో పూలు పుష్పాలు తీసుకొచ్చి లింగం మనకు వెయ్యాలి. దొరికితే ఈ గుడి కాడ పలమన్న దొరికన్నట్టు, లేకపోతే నా ప్రాణమన్న పోవన్నట్టు. పసుపు కుంకుమ పాలకాయలు ఎత్తిరు ఒక ఈయన లింగం మనకు పోసిండ్రు. గంటకేడు పూజలు, గడియకేడు పూజలు, పొత్తేడు పూజలు, మాపేడు పూజలు కడుతున్నారే అబ్బా. అట్లా కూడా ఏ భగవంతుడు మెచ్చడాయే.
సంతాన ఫలం లేదని చెప్పిన మన కొడుకే కొడుకు అనుకుందాం కోడలే బిడ్డ అనుకుని కాలం గడుపుదామంటే ఏ గుళ్ళే ఏ దేవుడు ఉన్నాడో ఏ పుట్టలో ఏ పని ఏ భగవంతుని వచ్చి మన కాడవిల్ల ఫలం ఇవ్వకపోతాడు అన్నావు ఇక మనం వందన ఫలం లేదు మహమా ఈ గుడి కాడ కూడా మనకు దొరకది తప్పకుండా ఈ శివాలయం లోపల మనకి సంతాన ఫలము దొరకాలి ఒకవేళ దొరకకుంటే నా నెత్తి తీసి శివలింగాన్ని వల పట్టుకొని నా పిల్లలు తీసి శివునికి గంధమంట పూస్తా ప్రాణమైన పర్వాలేదు పూర్వమైన తపస్సు పడదాము నానా తమలపాకులు తెచ్చి ఒకవేళ కనుక పొగసెక్కి పెట్టుకొని తమలాల కట్ట సూదుల కట్టలు పెట్టి శిరస్సు కిందికి చేసి శ్రీ పాదాలు మీదికి చేసి ఘోరాతి ఘోరంగా పరమేశ్వరుని పేరు మీద తపస్సు పడదామని చెప్పి శంకరమ మేల బ్రహ్మ శివశంకర ఇలా మినలేని వర్షం కురిసిన నా నాదులు 66 రాజ్యాలు 77 దేశాలు వెళ్ళ రాజ్యాలు కొల్ల దేశాలు వేరేటోడు ఉండగా 184 మందిల కన్నబెడ అధిపతి ఉండగా ఇది కింద వారి సీమ దగ్గర మంది పోయి పక్షిదా బండ కింద ఉన్న మాండవ దరిదా పంచనగిరిలో పార్వతమ్మ కొండగుళ్ళ పార్వతమ్మ దిగ్గులు లేసింది. ఇక్కడ చూసిన షాటంత తెప్పలేదు మొంటంత మొగులు లేదు. మన నా నాదుని
ముట్టె సుఖం నాకు ముట్టింది వెళ్ళిపోతానని ఆ జగతల్లి పార్వతమ్మ దచ్చకుడు గల్లా బిడ్డ రామో కైలాసం వచ్చిన వరకల్లా వరకుల విష్ణుదేవుడు ఉంటాడు బ్రహ్మదేవుడు ఉంటాడు నా బోల శంకరుడే విష్ణుమూర్తి బండబుద్ధి బ్రహ్మదేవుడు తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవ మన ఎండికొండ కైలాసం కాడిది వచ్చి అరవతి లేదు ఆడిది వచ్చి ఇక్కడ అడుగు పెడితే అగ్గి బొగ్గులను శివపురం శిక్ష సరిపోతుంది అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళు మరి మన ఎండికొండ కైలాసం కాడిది వచ్చి అరవతి లేదు అక్కడికి వెళ్ళి వచ్చే ఆడివాళ్ళు వాళ్ళు ఎవరున్నారు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఏమంట ఉన్నారమ్మా ఎండికొండ కైలాసం కాదని కైలాసం కట్టుకపోరు వస్తలేదు లేదని కైలాసం లేపుకపోరు వస్తలేదు ఆలమాల వచ్చిన అద్దం వల్ల నీడ పార్వతి పార్వతమ్మనే అన్నా సంపదే వచ్చింది ఏనాడు ఒక్క పెట్టుకొని సొమ్ము లేక వచ్చినా కట్టుకొని బట్టలు లేక వచ్చిన తిండి లేక వచ్చిన తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవుడు మంది ఎవరు కాదు మా వదిన పార్వతమ్మ వస్తు అన్నం లేకని వచ్చిన సొమ్ము లేకని వచ్చిన కట్టుకొని పట్టు పితామణం లేకని వచ్చను పాలివాడు పగవాడు ఇత్రుడు చత్రుడే వచ్చను మా వదిన పార్వతమ్మ వస్తుందన్నప్పుడు లోకాల శంకర దిగ ఒక ఎండికొండ కైలాసం దిగిండు ఎండికొండ కైలాసం దిగి ఒక పార్వదేవి గడ్డం వచ్చిండు పాలివాడు వచ్చేనా పగవాడే వచ్చేనా ఇత్రుడు వచ్చేనా చత్రుడే వచ్చేనా పార్వతమ్మ ఎన్నడు దేశకాయ వేగిరంగ బ్రహ్మ వేగిరంగ పంచనగిరి వదిలిపెట్టి ఎండికొండ కైలాసం వస్తున్నాము ఏమి బాధలు వచ్చామా పాలివాడై పంచకపోను వచ్చిన దొంగ దుస్మాని ఎవడన్నా వచ్చిన కట్టుకోను పట్టు పితమ్మలు లేక వద్దువా పెట్టుకోను సొంపులు లేక వద్దువా ఏమి బాధ కలిగిందో నా తోడి చెప్పరాదు అన్నం లేక రాలే వద్దులు లేక రాలే కట్టుకోని పట్టు పితాములు లేక రాలేదయ్యా పంచ
అయ్యా ఎంతగాని కన్నీరో బుద్ధగాని కన్నీరా అరటి గొడ్రాలు కన్నీరా పురిటి గొడ్రాలు కన్నీరా కోల కన్నీరా గొడ్డి కన్నీర నాదా గగనమందు పోయే భక్తుడా కింద వారి సీమల పంట కింద ఉన్న మాండ దరిదరా పంచన్న గిల్లల పడ్డ మంచం మీద ప్రబలించు ఉంటే మీరు వరే మారిందయా కాలం మారిందయా నాటి నేటి కాలం మారిందయా మారిందయా కాలం మారిందయా నాటి నేటి కాలం మారిందయా ఆనాటి కాలంలో అంతు దోతులు కట్టి ఆడికి సత్యంగా ఉన్నారయా ఆనాటి కాలంలో అంతు దోతులు కట్టి ఆడికి సత్యంగా ఉన్నారయా రండలంతా కూడి రాజ్యాలు వేరే రాళ్ళకు ఉద్యమం తప్పదయ్యా ఆనాటి కాలంలో 30 ఏళ్ళ వారికి 3 ఏళ్ల పిల్లని వేసిరయ్యో ఆనాటి కాలంలో 30 ఏళ్ళ వారికి 3 ఏళ్ల పిల్లని వేసిరయ్యో ఈనాటి కాలంలో 20 ఏళ్ళ వారికి 2 ముగ్గురు పుట్టిరయ్యో ఏసకంతలంతా 10 వదలా ఈ 10 వదకే పైసా ఉంటదయ్యా ముండలంతా కూడి ముత్తయ్యలా ఇది మున్నెళ్ళకో బాల ఉంటేనయ్యా మున్నెళ్ళకో బాల ఉంటేనయ్యా ఒర్రెల వంపుల్ల వేసిరయ్యో అత్తలకు పీఠాలు కోడలకు మంచాలు మామనెత్తిన పెట్ట తంటలయ్యా అత్తలకు పీఠాలు కోడలకు మంచాలు మామనెత్తిన పెట్ట తంటలయ్యా నందమయ్య బ్రహ్మ నందమయ్య స్వామి చెప్పిన మాట సత్యమయ్య పాత అక్కలు కూడా చెవి పెట్టకుండా తిన్నారు ఇప్పుడు నేను అది కాదు చెప్పే టైంలో చెప్తాను